ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. హలో, భాగ్య, ఎలా ఉన్నావు? చాలా రోజులకు ఫోన్ చేసావు. మేమంతా బాగున్నావు, నువ్వు బాగున్నావా? అత్తయ్య, ఏం చేస్తున్నారు? కూరగాయలు కోస్తున్నాను. అది తెలుస్తుంది. మీరెందుకు ఆ పని చేస్తున్నారు? అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? గదిలో ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పాం కదా. అవునమ్మా, ఇవన్నీ మేం చేస్తాం కదా, నీకెందుకు? ఏంటి అందరూ నన్ను బొత్తిగా సోమరిపోతం చేస్తున్నారు? ఇదేమన్నా చెమటోడ్చి చేసే పనా? ఖాళీగా తిని కూర్చోవాలంటే బోరుగా ఉందమ్మా. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులైనా చేయనివ్వండి. అది కాదత్తయ్య. ఏది కాదమ్మా, అనారోగ్యంతో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం ఎంత అవసరమో ఇలా పనులు చేయడం కూడా అంతే అవసరం. ఆరోగ్యానికి అవసరం కూడా. ఏం పర్వాలేదు, నేను కూరగాయలు కోస్తాను, మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి. మంగళ, భవానీ, అప్పుడప్పుడు పిన్ని కాస్త రిలీఫ్గా ఉంటుంది. అవును పిన్ని, నాన్నకు ఫోన్ చేసి మాట్లాడారా? మాట్లాడానమ్మా. ఏమన్నారు? వెళ్ళిన పని అయిపోయిందంటనా? ఎప్పుడొస్తున్నారు ఏమన్నా చెప్పారా పిన్ని? అది ఈరోజేదో మీటింగ్ ఉందట, అది పూర్తయిపోగానే వచ్చేస్తా అని చెప్పారు. అవునా? మరి నాన్నను మిస్ అవుతున్నట్టు చెప్పమంటారా? కల్పన, నన్ను ఆట పట్టిస్తున్నావా? అత్తయ్య, ఈ ఇంట్లో కొత్త జంట శ్రీవల్లి త్రిదేవులు కాదు, మీరు మావయ్య గారు. వీళ్ళ నవ్వులు చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది కేశవ. వాళ్ళ విషయం వదిలే ఆర్తి, అంతకంటే ముఖ్యమైన విషయం మనం మర్చిపోతున్నాం. ఏంటది? కంపెనీకి సంబంధించిన ఏ విషయమో ఈ మధ్య మనకి తెలియట్లేదు. అందరి స్టాఫ్ లాగా నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప మనకు అక్కడ పూర్తిగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. స్టాఫ్ అందరూ దినేష్ సార్ అంటారు, లేదంటే శ్రీవల్లి మేడం అంటారు. వాళ్ళిద్దరికీ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొంతమంది స్టాఫ్ అయితే అసలు నన్ను కేర్ చేయడం లేదు. ఇది వరకు ఉన్నంతగా ఆఫీస్లో నాకు రెస్పెక్ట్ లేదు. అక్కడ నా పొజిషన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఈ టెంపరీ రెస్పెక్ట్స్, పొజిషన్స్ మనకెందుకు కేశవ? ఆల్రెడీ త్రిదేవ్ ప్లాన్లో ఉన్నాడు కదా. శ్రీవల్లి కూడా వాడి గ్రిప్లోకి వచ్చేస్తోంది. తొందరలోనే వాడు ఆస్తి తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. అప్పుడు మనం పర్మనెంట్గా అందరికీ బాస్లు అయిపోవచ్చు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు ఆర్తి. ఈ ఇంటి అల్లుడుగా ఒకవైపు త్రిదేవ్ గాడు అల్లుకుపోతున్నాడు, ఈ ఇంటి వారసుడిగా ఇంకోవైపు ఆ దినేష్ గాడు దూసుకుపోతున్నాడు. మనమే ఖాళీగా ఉంటూ చివరికి ఎటూ కాకుండా మిగిలిపోతామేమో అనిపిస్తుంది. అలా ఏం జరగదు కేశవ. చెప్పలేం కదా సిస్టర్, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నువ్వేం జరుగుతుందనుకుంటున్నావు? అదే ఇప్పుడు బావగారు ఏదో అంటున్నారే, అదే జరగచ్చేమో అనుకుంటున్నాను. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, మీరు ఖాళీగా ఉన్నారు కదా, అందుకే అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? పనికి మాలిన ఆలోచనలు. అయినా నువ్వేం పని చేస్తున్నావని మమ్మల్ని అడుగుతున్నావు? నేను అడ్డమైన పనులైతే అస్సలు చేయను సిస్టర్. అంటే వాడి ఉద్దేశం మనం కేశవా, వాడు మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. విన్నాను. అధికారం నా చేతికొచ్చాక ముందు నేను ఫినిష్ చేసేది వీణ్ణి ఆర్తి. వీళ్ళ ఆనందాన్ని చూడలేకపోతున్నాను కేశవ. సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అక్క, ఏంటి? ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను, నువ్వు తింటావు కదా? లేకపోతే నీకోసం వేరే ఏదైనా చేయమంటావా?
అది నేను తినను గాని నా కోసం చికెన్ ఫ్రై చేయి. సారీ అక్క, చికెన్ చేయలేము. ఏ ఎందుకు? చికెన్ తేవడానికి డబ్బులు లేవా? అది కాదక్క, రేపు శివరాత్రి కదా, ఈ రోజు ఈవినింగ్ నుంచే పూజ చేసుకుంటాం కదా, అందుకని వెజ్ కర్రీస్ చేయమని అత్తయ్య గారు చెప్పారు. చిచ్చి, ఈ ఇంట్లో ఇష్టమైన ఫుడ్ తినే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. యా, ఐఎమ్ ఫైన్. మ్యారేజ్ లైఫా సూపర్గా ఉందిరా. నా భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను ఒక దేవత. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. తను నా మనసును అర్థం చేసుకొని నేను అడగకుండానే నాకు ఏం కావాలన్నా అది చేసేస్తుంది. షీ ఈజ్ గ్రేట్. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ హర్. అవునా, సరే, ఈసారి మనం కలిసినప్పుడు పరిచయం చేస్తానులే. ఉంటాను, బాయ్. ఎవరి త్రిదేవ్ ఫోన్లో? నా ఫ్రెండ్ శివల్లి, తను ముంబైలో ఉంటాడు. అవునా, నా గురించి అంత పొగుడుతూ మాట్లాడుతున్నావేంటి? పొగడటం ఏంటి, ఉన్న విషయమే కదా అన్నాను. వాడు నా మ్యారేజ్ లైఫ్ గురించి అడిగితే చెప్పాను. శ్రీవల్లి, ఇవన్నీ చెప్పాలి త్రిదేవ్. నువ్వు చేసిన హెల్ప్కి నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్టు అనిపించింది. ఏదైతే నా జీవిత ఆశయంగా బతుకుతున్నానో దాన్ని తిరిగి మళ్ళీ నీ వల్లే పొందగలిగాను. థ్యాంక్ యూ శ్రీవల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? మనం భార్య భర్తలం, ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు షేర్ చేసుకోవాల్సిన వాళ్ళం. నా భర్త బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా? ఇంకెప్పుడు నాకిలా థ్యాంక్స్ చెప్పకు. అలాగే శ్రీవల్లి. ఎక్స్క్యూజ్ మీ మేడం. అన్నయ్య, ఇక్కడ స్టాఫ్ ఎవరూ లేరు, మేడం అని పిలవకు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఓకే శ్రీవల్లి. అవును, నువ్వు 2 crores చెక్ ఏమైనా పాస్ చేసావా? చేశానన్నయ్య. ఓ అవునా? అవునన్నయ్య, ఇప్పుడేమైంది? నేను ఆ చెక్ హోల్డ్ చేశాను. ఎందుకన్నయ్య, ఎందుకు హోల్డ్లో పెట్టావు? అంటే సడన్గా అంత పెద్ద అమౌంట్ త్రిదేవ్ అకౌంట్లోకి వెళ్తే నాన్నగారు ఏమనుకుంటారో అని. పైగా అసలు ఇది నీ నాలెడ్జ్లో ఉందో లేదో అని డౌట్ వచ్చింది. అందుకే ఒకసారి క్లారిఫై తీసుకుందామని వచ్చాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? శ్రీవల్లికి తెలియకుండా నేను చెక్ని ఫోర్జరీ చేశాననుకుంటున్నారా? నా ఉద్దేశం అది కాదు బావుగారు. మరి ఏ ఉద్దేశంతో చెక్ పాస్ కాకుండా ఆపారు? ఆ డౌట్ ఉండబట్టే కదా హోల్డ్ చేశారు. నో, అందుకు కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ అమౌంట్ కొంచెం పెద్దది కదా. అయితే ఆపేస్తారా? నేను చెప్పేది కొంచెం పూర్తిగా వినండి. ఈ మధ్య ఒకసారి ఇలాగే చెక్ ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర దీపం తగిలి కాలిపోయింది కదా. మీకు చెక్ ఇవ్వటం దేవుడికి ఇష్టం లేదని అందరూ అన్నారు.
మళ్ళీ ఇప్పుడు ఆ చెక్ వల్ల ఏదైనా ఇష్యూ వస్తే ఏమైనా సెంటిమెంట్గా ఫీల్ అవుతారేమోనని అలా చేశాను. చెక్కు కాలిపోయిన తర్వాత ఆ విషయం అంతటితో వదిలేశాం కదా. మళ్ళీ శ్రీవల్లి ఎలా ఇచ్చుంటుందో అని అర్థం కాక నేను అలా అడిగాను బావగారు. అంతేగాని మీ మీద అనుమానంతో మిమ్మల్ని అవమానించాలని కాదు. ఈ విషయంలో మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మ శ్రీవల్లి, నేను ఎందుకు ఇలా చేశానో నీకు అర్థమైందనుకుంటా. అర్థమైందన్నయ్య. దైవాజ్ఞని తీసి పారేయటం మనకి మంచిది కాదని నా అభిప్రాయం. బావగారు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇట్స్ ఓకే. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. లీవ్ ఇట్. మరేం పర్వాలేదు. మీ సెంటిమెంట్స్ని కాదండం నాకు ఇష్టం లేదు. శ్రీవల్లి, అది నువ్విచ్చావు కాబట్టి అకౌంట్కి ఫార్వర్డ్ చేశాను. కానీ ఆ డబ్బు గురించి నాకేం పెద్దగా పట్టింపు లేదు. భవానీ, నువ్వేంటి పని చేస్తున్నావు? రంగమ్మకి చెప్పొచ్చు కదా. వాళ్ళ ఆయనకి ఒంట్లో బాలేదంట వదినా. హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే నేను చేస్తున్నాను. సరే, జాగ్రత్త. ఇది మనకు తెలియని వర్క్ కాదు కదా వదినా. ఇంట్లో రెగ్యులర్గా నేనే చేస్తాను. కాలం కలిసి వస్తే గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కునే బెగ్గర్ కూడా బెంజ్ కార్లో తిరుగుతాడంట. అలా ఉంది మీ పరిస్థితి. కోదండరామయ్య మీ అందరినీ చేరదీయడంతో మీరు నడిమంత్రపు సిరితో రెచ్చిపోతున్నారే. నాకు దొరకాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. సరే భవానీ, నువ్వు నీ పని చేసుకో. నేను మంగళ వెళ్ళి పూజ గది క్లీన్ చేస్తాం. అలాగే వదినా. పద. భవానీ, భవానీ, వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? నా టాబ్లెట్స్ బాక్స్ కనపడలేదమ్మా. ఆ టేబుల్ దగ్గర పెట్టాను అత్తయ్య. సరేనమ్మా, నేను వేసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేను ఐరన్ బాక్స్ నిలబెట్టే వెళ్ళానే, కానీ ఇలా ఎలా జరిగింది? కాలు పెట్టావా? అంత నిర్లక్ష్యం ఏంటి నీకు? అది అక్క, సడన్ గా ఆస్తిపరులం అయిపోయాం కదా అని ఇలా బిహేవ్ చేయకూడదు భవానీ. ఎంత ఎదిగినా ఒదిగుండాలి. కొంచెం నేల మీద నడవడం నేర్చుకోండి. కళ్ళకప్పుడే కరెన్సీ పొరలు కమ్మినట్టున్నాయి. చిటికలో కోరుకున్న వచ్చేస్తాయనే కదా ఇలా శారీని కాల్చావు. నేను కావాలని కాల్చలేదు. అలాగే నా కళ్ళకి ఏ కరెన్సీ నోట్లు కమ్మలేదు. కరెన్సీ నోట్లకు ఆశపడే వాళ్ళం మేము కాదు. అబ్బో, రోషం బాగానే పొడుచుకొస్తుంది. మరి అలా అయితే ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించవు కదా. బాధ్యతల గురించి మీరు చెప్పకండి, వినడానికి అసహ్యంగా ఉంది. ఆర్తి గొడవ స్టార్ట్ చేసినట్టుంది.
ఛాన్స్ దొరికితే వదిలిపెట్టదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు? బాగోదంటున్నావేంటి? నేను మాట్లాడేది నిజాలే కదా. పండక్కి కొత్త చీరలు కొనుక్కోవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావు. అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేది మీరు, మేం కాదు. అంటే ఏంటి? మేము డ్రెస్సులు కూడా కొనుక్కోలేని పూర్స్ అనుకున్నావా? మీరు ఏం చేసినా ఈ ఇంట్లో అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? సిస్టర్స్ ఆగండి. ఆవేశపడకండి. కూల్. ఏంటి సిస్టర్స్ ఇది? తోడుకోడలిద్దరూ చిన్నపిల్లల్లా ఇలా గొడవ పడుతున్నారు. అది కూడా 500 రూపాయల చీర కోసం. ఎంత సిల్లీగా ఉంటుంది. ఐరన్ చేసేటప్పుడు ఇలా కాలిపోవడం సహజం. ఈ గొడవను ఎంతటితో వదిలేయండి. శుభవాన్ని రేపు పండగ పెట్టుకొని పూజకి ఏర్పాట్లు చేసుకోవాల్సింది పోయి ఈ గొడవలేంటి? వెళ్ళండి. ఆ పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. అరే వెళ్ళండి. ప్రాబ్లం తీరిపోయిందనుకొని హ్యాపీగా ఉందామనుకున్న టైంలో ఈ దినేష్ గారు ఆ చెక్ హోల్డ్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు. ఛ! అదృష్టం నాకు మెయిన్ డోర్ తట్టిందనుకునే లోపు దురదృష్టం వచ్చి బెడ్రూమ్లో కూర్చుంది. త్రిదేవ్, బయలుదేరదామా? లేదు శ్రీవల్లి, కొంచెం పనుంది. నాకు లేట్ అవుతుంది. త్రిదేవ్, అప్పుడు అన్నయ్య ఉన్నాడని నేను నిన్ను అడగలేదు. ఆ అమౌంట్ గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నావా? లేదు శ్రీవల్లి, దాని గురించి నాకు టెన్షన్ ఏం లేదు. మీ అన్నయ్య చెప్పినట్టు అందరూ దాని గురించి సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అనుకున్నప్పుడు మనకు బ్యాడ్ నేమ్ వచ్చేలా అమౌంట్ కోసం ఎందుకు టెన్షన్ పడాలి? నేనప్పుడే లైట్ తీసుకున్నాను. నువ్వు కూడా దాని గురించి ఆలోచించకు. బయలుదేరు, నేను ఈ వర్క్ చూసుకొని వస్తాను. సరే త్రిదేవ్, నాకెందుకో అమ్మని చూడాలనుంది, వెళ్తాను. నువ్వు కూడా తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చాయి. ఊరుకో భవానీ, వదిన మాటలేం పట్టించుకోకు. ఆవిడ గురించి నీకు తెలుసు కదా వదినా, తను అలాగే మాట్లాడుతుంది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ అనవసరంగా బాధపడకు. వదినా, శ్రీవల్లి వస్తోంది. ఆ విషయం తనకి తెలిస్తే ఆర్తి వదిన్ని నిలదీస్తుంది. అనవసరంగా పెద్ద గొడవ అవుతుందేమో. అప్పుడు అమ్మ చాలా బాధపడుతుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి శ్రీవల్లికి చెప్పకు. ఏమైంది వదినా? ఎందుకలా ఉన్నారు? వదినికి ఏమవుతుంది శ్రీవల్లి? తను బాగానే ఉంది. బాగానే ఉంటే తన కళ్ళు ఏడ్చినట్టు ఎందుకుంటాయి? తానేం ఏడవలేదు. కంట్లో నలక పడితే తుడుచుకుంది అంతే. అవునమ్మా, ఏదో జరిగిందని నాకు అర్థమవుతుంది. కానీ మీరు నాకు ఆ విషయం చెప్పకుండా దాస్తున్నారు. ఎందుకు? అదేంటో మీరు చెప్తారా, నన్ను తెలుసుకోమంటారా? జరగాల్సిందంతా జరిగింది శ్రీవల్లి. చీర కాలి చీదుకోటాలు మిగిలే. అసలు ఏం జరిగింది బావా? ఆర్తి సిస్టర్ ఏముందంటే, ఎంతేదైనా ఒదిగుండాలి. కొంచెం నేల మీద నడవడం నేర్చుకోండి. కళ్ళకప్పుడే కరెన్సీ పొరలు కమ్మినట్టున్నాయి. అది విషయం. ఆ మాటకి భవానీ చాలా హర్ట్ అయింది. ఛ, ఆర్తి వదిన అలా మాట్లాడుండకూడదు. వదినా, ఏం శ్రీవల్లి, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చావా? నువ్వెందుకు భవానీ వదినతో అలా మాట్లాడావు? ఎందుకు తనని అనవసరంగా అని మాట్లాడినావు? ఓహో, నువ్వు ఆవిడ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి వచ్చావా? కాదు, నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చాను. నేనేం తప్పుగా మాట్లాడలేదే అని నువ్వనుకుంటున్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు చులకన చేసి మాట్లాడినందుకు భవానీ వదిన ఎంత బాధపడి ఉంటుందో. ఇంటి పట్ల బాధ్యతగా దుబారా లేకుండా ఉండమన్నాను, అది తప్ప?
ఇంటి పెద్ద కోడలిగా తనని మంచిగా ఉండమని చెప్పాను. ఆ మాత్రం దానికే ఫీల్ అయిపోతే ఎలా? ఇలా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోతే వాళ్ళందరితో కలిసి ఉండలేరు శ్రీవల్లి. అలాంటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే బెటర్. వదినా, ఎవరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు? వాట్? నువ్వు త్రిదేవిని పెళ్లి చేసుకున్నావా? అవును ఖ్యాతి. ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అదంతా పెద్ద కథ. నేను నీకు తీరిక చెప్తానులే, కానీ ముందు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.